జాతిరత్నాలు చిట్టి అంటే టాలీవుడ్లో ఒక క్రేజ్. పక్కా లోకల్ అమ్మాయిగా తన హైట్తో యాక్టింగ్తో అందరినీ మెప్పించిన ఫరియా అబ్దుల్లా గురించి మీకు తెలుసు కదా. థియేటర్ ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు టాలీవుడ్లో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి ఫరియా చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. అదేంటో తెలిస్తే మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు. ఫరియా అబ్దుల్లా పేరు వినగానే మన చిట్టి ముస్లిం అని మనందరికీ అర్థమవుతుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఫరియా తండ్రి పుట్టుకతో ముస్లిం కాదట, ఆయన ఒక హిందూ ఫ్యామిలీలో జన్మించిన పర్సన్. కానీ ఆయన యూత్లో ఉన్నప్పుడే, అంటే ఎర్లీ 30sలోనే ఇస్లాం మతం పట్ల ఆసక్తి కలిగిందట. అందులోని పద్ధతులు, ప్రశాంతత నచ్చి ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించారట. ఇక అసలైన సర్ప్రైజ్ ఏంటో తెలుసా? ఫరియా మదర్ విషయంలో ఇది రివర్స్లో జరిగింది. ఫరియా మదర్ ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టారు. ఆమెకు హిందూ మతంలోని ప్రిన్సిపల్స్, స్పిరిచువల్ యాక్సెప్ట్స్ ఆఫ్ హిందూయిజం, మెడిటేషన్, డివైన్ థాట్స్ నచ్చి ఆమె హిందూ మతంలోకి మారారట. అంటే ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ వేరే మతాల పట్ల అట్రాక్ట్ అయ్యి ఆ మతాలను ఫాలో అవుతున్నారట. ఇది చాలా రేర్గా అనిపిస్తుంది కదా. అయితే మతాల కంటే మానవత్వమే గొప్పదని తన పేరెంట్స్ నుంచి నేర్చుకున్నానని అంటుంది ఫరియా. తన ఇంట్లో అన్ని మతాలను గౌరవిస్తారని, ప్రతి మతంలోని మంచిని మాత్రమే స్వీకరిస్తామని చెప్తుంది. ఈ డిఫరెంట్ అట్మాస్ఫియరే తనను ఒక ఓపెన్ మైండెడ్ పర్సన్గా మార్చిందట. అంతేకాదు మన ఫరియా అచ్చమైన హైదరాబాద్. ఈ సిటీ అన్నా, ఇక్కడి కల్చర్ అన్నా ఆమెకు ప్రాణం. కేవలం యాక్టింగ్ మాత్రమే కాదు, డ్యాన్స్, పెయింటింగ్ ఇలా చాలా కళల్లో ఆమెకు ప్రవేశం ఉంది. అందుకే ఫరియా చేసే ప్రతి పాత్రలోనూ ఆ క్రియేటివిటీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక కెరియర్ విషయానికి వస్తే ఈ మే 1st వీకెండ్ మీద ఫరియా చాలా ఆశలు పెట్టుకుంది. ఈ శుక్రవారం ఆమె నటించిన 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి గాయపడ్డ సింహం, మరొకటి జెట్లీ. ఇప్పటిదాకా ఫరియా అంటే కేవలం కామెడీ లేదా క్విర్కీ రోల్స్కి సెట్ అవుతుందని అనుకున్న వాళ్ళందరికీ గాయపడ్డ సింహంలో తన శాలిని క్యారెక్టర్తో షాక్ ఇవ్వబోతుంది. ఇందులో ఫరియా చాలా సీరియస్ లుక్లో కనిపించనుంది. ఇక జెట్లీ మూవీలో హీరోయిన్కి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది. అంటే ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మన హైదరాబాదీ అమ్మాయి డబుల్ ధమాకా ప్లాన్ చేస్తుందన్నమాట.